డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము డిగ్రీ థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో క్లస్టర్ ఏ బాటనీ పేపర్ 8th A1లో యూనిట్ 4లో ఉన్న కన్జర్వేషన్ ఆఫ్ జెనెటిక్ స్పీసీస్ అండ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ గురించి చెప్తుంది. ఫస్ట్, కన్జర్వేషన్ ఆఫ్ genetic diversity. First of all, what is genetic diversity? That means the variation of genes within species is called genetic diversity. ఒక జాతిలో ఉండే జన్యు రచనలో ఉండే వైవిధ్యాన్ని ఏమంటామంటే జెనెటిక్ డైవర్సిటీ అంట. The unit for genetic conservation is a population of species. జీవ వైవిధ్య పరిరక్షణలో జనాభా అనేది ఒక మూల ప్రమాణంగా చెప్పవచ్చు. That is, genetic conservation strategy must be planned and executed at the population level. జన్యు వైవిధ్య సంరక్షణ కోసము ప్రణాళికలను తయారు చేసేటప్పుడు జనాభా లెవెల్లో, పాపులేషన్ లెవెల్లో ప్రణాళికలను ఏర్పరచుకొని అమలు చేయవలసి ఉంటుంది. ఆల్ జెనెటిక్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ షుడ్ బి కంపాటబుల్ విత్ 3 కన్జర్వేషన్ గోల్స్. జన్యు వైవిధ్య పరిరక్షణ కోసం మనం తయారు చేసుకునే ప్రణాళికల్లో ఈ 3 లక్ష్యాలను కలిగి ఉండాలి. దోస్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ వయబుల్ పాపులేషన్ ఇన్ ది షార్ట్ టర్మ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎక్స్టింక్షన్. విలుప్తాన్ని నివారించడం కోసము స్వల్పకాలంలో అనుకూలమైన జనాభాలను మెయింటైన్ చేయాలి. అంటే పాపులేషన్ విలుప్తం కాకుండా చూడాలి. దట్ ఈస్ ది ఫస్ట్ గోల్. మెయింటెనెన్స్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ ది పాపులేషన్ టు కంటిన్యూ టు అండర్గో అడాప్టివ్ చేంజెస్. అనుకూల మార్పులు చెందడానికి జనాభా యొక్క సామర్థ్యాన్ని మెయింటైన్ చేయాలి. జనాభాలో ఉన్న ప్రదేశాల్లో వాటికి అనుకూలమైన మార్పులను కలగచేసేటట్టు ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎబిలిటీ ఆఫ్ ది పాపులేషన్ టు కంటిన్యూ స్పీషియేషన్. నిరంతరము జాతుల ఉత్పత్తిని చేసే కెపాసిటీని కలిగి ఉండేటట్టు ఉండాలి పాపులేషన్. అబిలిటీ ఆఫ్ ది పాపులేషన్ టు కంటిన్యూ స్పీషియేషన్. ఈ 3 గోల్స్, లక్ష్యాలను కలిగి ఉండే ప్రణాళికలను రూపొందించుకోవాలి. మనము జన్యు వైవిధ్యాన్ని సంరక్షించాలి అంటే వేసుకున్న ప్రణాళికలో ఈ 3 లక్ష్యాలు అనేవి ఉండాలి. ఏంది? అవాయిడ్ ఎక్స్టింక్షన్. నెక్స్ట్, ఎబిలిటీ ఆఫ్ ది పాపులేషన్ టు కంటిన్యూ టు అండర్గో అడాప్టివ్ చేంజెస్, కంటిన్యూ స్పీషియేషన్. ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ concern has a time scale of a few days to a few decades, and if not met, the other 2 goals are automatically denied. ఫస్ట్ లక్ష్యం నెరవేరకపోతే దానికి చాలా టైం కూడా పడుతుంది. అట్లా మనం విలుప్తం కాకుండా చూసుకోలేకపోతే తర్వాత అనుకున్న లక్ష్యాలు కూడా వాటి అంతటికి అవే నశించిపోతాయి. అంటే ముందు మనము జాతులను నశించిపోకుండా చూసుకోవాలి. మెయింటెనెన్స్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ మస్ట్ ఆల్సో బి ప్లాన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ది పాపులేషన్ అండ్ స్పీసీస్ ఆర్ ఏబుల్ టు జెనెటికలీ అడాప్ట్ అండ్ ఇవాల్వ్ ఇన్ అన్ అన్హిండరెడ్ మేనర్.
దీనికోసం మనం ఏం చేయాలి అంటే జనాభాలు జాతులు జెనెటిక్గా జన్యుపరంగా అనుకూలతలను కలిగి ఉండి పరిణామం చెందే విధంగా ఉండాలి. ది సెకండ్ లెవెల్ ఆఫ్ కన్సర్న్ హ్యాజ్ ఎ టైమ్ స్కేల్ ఆఫ్ సెవరల్ డెకేడ్స్ టు మిలియన్. రెండవ లక్ష్యం కూడా నెరవేరాలి అంటే చాలా టైం పడుతుంది. ది థర్డ్ లెవెల్ ఆఫ్ కన్సర్న్, ది కెపాసిటీ ఫర్ కంటిన్యూయింగ్ స్పీషియేషన్ ఈజ్ కన్సిడర్డ్ ది క్రియేటివ్ పార్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. మూడవది లక్ష్యాన్ని కానీ చేరుకోవాలి అంటే దట్ ఈస్ ది కంటిన్యూయింగ్ స్పీషియేషన్, నిరంతరము జాతుల ఉత్పత్తి అనేది జరగాలంటే ఇది బయోడైవర్సిటీలోని భాగమే, జీవ వైవిధ్యంలో ఉండే భాగంగానే మనం చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్యంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంటుంది జాతుల ఉత్పత్తి అని. It is from the foregoing that genetic variation is important for short-term fitness, continuing adaptation and speciation. జన్యు వైవిధ్యము అనేది కంటిన్యూస్ అడాప్టేషన్ అనుకూలతలను కలిగి ఉండడానికి జాతుల ఉత్పత్తికి ముఖ్యమైన కారణంగా ఉంటుంది. ది రీజన్స్ ఆర్ the population and not the species is the ecologically and evolutionary significant unit. ఇక్కడ జనాభాను జాతులను కాకుండా మనము ఆవరణ వ్యవస్థను పర్యావరణాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. జెనెటిక్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ది పాపులేషన్ ఓవర్ జనరేషన్స్. జెనెటిక్ చేంజెస్ జన్యువుల్లో మార్పులు అనేది ఈజీగా జరగవన్నమాట. కొన్ని జనరేషన్స్కి ఈ జెనెటిక్ చేంజెస్ అనేటివి వస్తాయి, ఈజీగా జరగవు. లోకల్ అడాప్టివ్ చేంజెస్ అక్కర్ ఇన్ ది పాపులేషన్. లోకల్గా ఉండే చేంజెస్కి అనుకూలాలను చూపిస్తూ ఉంటాయి జనాభా. కన్జర్వేషన్ ఎట్ ఎ లెవెల్ బిలో ది పాపులేషన్ సే అల్లెలిక్ లెవెల్ ఈజ్ ఇంప్రాక్టికల్. ఈ జన్యు పరిరక్షణ అనేది జనాభా స్థాయిలో చేయగలం కానీ అల్లెలిక్ లెవెల్లో యుగ్మ వికల్పాల లెవెల్లో చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ కన్జర్వేషన్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్. సెకండ్ వన్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. జాతుల వైవిధ్యాన్ని మనం ఎలా పరిరక్షించుకోవచ్చు అంటే దీనికి సంబంధించి ఇట్ హ్యాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్ ఇన్ కన్జర్వేషన్ కాన్సెప్చువలీ, బయలాజికలీ అండ్ లీగల్లీ ఈజ్ ది స్పీసీస్. ఈ స్పీసీస్ డైవర్సిటీ కన్జర్వ్ చేయడము బయలాజికల్గా లీగల్గా కూడా మెయిన్ పార్ట్లో ఉంది. మెయిన్ పవర్ఫుల్ లెజిస్లేషన్స్ ఆన్ కన్జర్వేషన్ అట్ ది వరల్డ్ అండ్ నేషనల్ లెవెల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ స్పీసీస్. ప్రపంచపరంగా జాతిపరంగా కూడా ఈ జాతి వైవిధ్యాన్ని స్పీసీస్ డైవర్సిటీని పరిరక్షించుకోవాలని అనేక పవర్ఫుల్ లెజిస్లేషన్స్ ఉన్నాయన్నమాట. లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ ఈజ్ మోర్ ఈజీలీ డిటెక్టబుల్ అండ్ క్వాంటిఫైబుల్ దాన్ ఎయిదర్ లాసెస్ ఆఫ్ జెనెటిక్ ఆర్ హ్యాబిటేట్ డైవర్సిటీ. మనము ఈ జాతుల వైవిధ్యంని లాస్ అయిపోవడాన్ని తొందరగా మనము గుర్తించగలము. దేనికన్నా అంటే జెనెటిక్ హ్యాబిటేట్ డైవర్సిటీ లాస్ అవ్వము, జెనెటిక్ లాస్కి హ్యాబిటేట్ లాస్ ఇవన్నీ గమనించుకునే లోపల వీటికన్నా కూడా లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీని మనం ఈజీగా కూడా గుర్తించగలము. ఈవెన్ కన్జర్వేషన్ అప్రోచెస్ బేస్డ్ ఆన్ హ్యాబిటేట్స్ ఆర్ ఈకోసిస్టమ్స్ డిపెండ్ ఆన్ ది ఇంటిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బయాలజీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ స్పీసీస్.
స్పీసీస్ కన్జర్వేషన్, జాతుల సంరక్షణ అనేది మనము ఆవాసాల పరంగా, ఆవరణ శాస్త్రం పరంగా కూడా తెలుసుకోగలిగిన ఆ జాతి యొక్క జీవశాస్త్రం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈ జాతుల సంరక్షణ చేయడానికి, జాతుల్లో ఉండే వైవిధ్యాన్ని మనం సంరక్షణ చేసుకోవడానికి ఆ జాతుల యొక్క జీవశాస్త్రం కూడా మనకు తెలిసి ఉండాలి. ది స్పీసీస్ బేస్డ్ అప్రోచ్ ఫస్ట్ ఐడెంటిఫైస్ those species considered to be of high priority for conservation. ఇక్కడ మనము జాతులను పరిరక్షించుకోవాలంటే ఫస్ట్ మనము ఏవైతే విలుప్తమవుతూ ఉంటాయో, విలుప్తానికి దగ్గరగా ఉంటాయో అట్లాంటి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. దిస్ విల్ ఎన్ష్యూర్ ప్రిజర్వేషన్ విత్ ఇన్ లిమిట్స్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. వాటిని మనము మనకుండే వనరులను, అవైలబుల్ రిసోర్సెస్తో వాటిని మనము సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ది ఫస్ట్ కేటగిరీ టు బి గివెన్ ప్రయారిటీ ఆర్ ది థ్రెటన్డ్ స్పీసీస్ ఎగ్జిబిటింగ్ రేరిటీ. ఫస్ట్ మనము ఏ జాతులను సంరక్షించుకుంటాము అంటే థ్రెటన్డ్ స్పీసీస్ని, వాటి యొక్క పరిస్థితి డేంజర్గా ఉన్నప్పుడు, ఇంకా అవి విలుప్తం అయ్యేదానికి దగ్గరగా ఉన్నట్టు అట్లాంటి వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అవి ఇంకా ఎగ్జిబిటింగ్ రేరిటీ, దట్ మీన్స్ ఇంకా రేర్, అవి కనిపించకుండా పోయే పరిస్థితికి వచ్చిన జాతులని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ది ప్రిఫరెన్స్ ఫర్ ఎండమిక్ టాక్సా ఈజ్ వన్ పాసిబుల్ అండ్ పాజిటివ్ అప్రోచ్. తర్వాత మనము ఎండమిక్ టాక్సాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, స్థానీయ జాతులను సంరక్షించుకోవాల్సి ఉంటుంది. ది సెకండ్ కేటగిరీ ఆఫ్ స్పీసీస్ ఫర్ కన్జర్వేషన్ ఇంక్లూడ్ డైరెక్ట్లీ హార్వెస్టెడ్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ట్రీస్, మెడిసినల్ టాక్సా, స్పైసెస్, ఫుడ్ అండ్ ఫోరేజ్ ప్లాంట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ సెకండ్ మనము ఏ జాతుల్ని పరిరక్షించుకోవాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే డైరెక్ట్లీ హార్వెస్టెడ్ ప్లాంట్స్, మనము పంట పండించుకునే మొక్కలకు తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అవేంది ఫారెస్ట్ ట్రీస్, అడవుల్లో పెరిగే మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలను ఇచ్చే మొక్కలు, పశుగ్రాసాన్ని ఇచ్చే మొక్కలు, ఇలాంటి మొక్కల్ని సంరక్షించుకోవాలన్నమాట. దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ది థర్డ్ కేటగిరీ ఇన్క్లూడ్స్, మన మూడవ ప్రిఫరెన్స్ వేటికి ఇవ్వాలంటే మనం ఇప్పుడు కింద చెప్పుకునే వాటికి ఇవ్వాలన్నమాట. అవి ఏంటంటే కీ స్టోన్ స్పీసీస్ అంటాం. కొన్ని మొక్కలను మనము కీ స్టోన్ స్పీసీస్ అని పిలుస్తుంటాం అనమాట. అంటే ఏంటంటే సమ్ స్పీసీస్ కాల్డ్ ఏ కీ స్టోన్ స్పీసీస్ ఫార్మ్ ఏ సెంట్రల్ సపోర్టింగ్ హబ్ యూనిక్ టు దేర్ ఈకోసిస్టమ్. ఇదేంటంటే ఈ జాతులు అనేటివి ఒక ఈకోసిస్టమ్కే ఒక సెంట్రల్ పాయింట్ లాగా ఉంటుంది. సెంటర్ పాయింట్ లాగా అంటే మిగతా అన్ని జీవులు కూడా ఈ జీవుల మీద ఆధారపడి ఉంటాయి అని అర్థం అనమాట. అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే కీ స్టోన్ స్పీసీస్ అంటాం. ది లాస్ ఆఫ్ సచ్ ఎ స్పీసీస్ రిజల్ట్స్ ఇన్ ఏ కొలాప్స్ ఇన్ ఈకోసిస్టమ్ ఫంక్షన్ యాజ్ వెల్ యాజ్ ది లాస్ ఆఫ్ కోఎగ్జిస్టింగ్ స్పీసీస్. మనకు ఈ కీ స్టోన్ స్పీసీస్ అనేటివి ఈకోసిస్టంలో లేకుండా పోయినట్లయితే, కొలాప్స్ అయిపోతే, వాటితో పాటు ఉండే కోఎగ్జిస్టింగ్ స్పీసీస్ కూడా వాటికై అవే లాస్ అయిపోతాయి, లేకుండా వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కీ స్టోన్స్, ప్లేయింగ్ central role, central supporting hub in the ecosystem. Keystone species are usually predators due to their ability to control the population of prey in their ecosystem. ఇవి ఇంకా కూడా ఎలా వర్క్ చేస్తాయి అంటే ప్రిడేటర్స్గా వర్క్ చేస్తాయి. ప్రిడేటర్స్గా వర్క్ చేయడం వల్ల ప్రే యొక్క పాపులేషన్ని ఇవి ఈకోసిస్టంలో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఇండికేటర్ స్పీసీస్.
An indicator species has a narrow set of ecological requirements. Therefore, they become useful targets for observing the health of an ecosystem. Indicator in that word representing, it is the indicator of the ecosystem health. ఈకోసిస్టమ్ యొక్క హెల్త్, ఆరోగ్యము అంటే దాని పరిస్థితి ఏ విధంగా ఉండేది అనే దాన్ని ఈ స్పీసీస్ మనకు తెలియచేస్తాయి అన్నమాట. ఇండికేటర్ స్పీసీస్ ఆర్ మానిటర్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు క్యాప్చర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ త్రూ పొల్యూషన్ ఆర్ సమ్ అదర్ లింక్ టు ప్రాక్సిమేట్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ ఎన్విరాన్మెంట్లో వచ్చే డిగ్రేడేషన్స్, క్షీణతల్ని ఈ ఇండికేటర్ స్పీసీస్ తెలియచేస్తాయి అన్నమాట. మానిటరింగ్ అండ్ ఇండికేటర్ స్పీసీస్ ఈజ్ ఎ మెజర్ టు డిటర్మైన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ దట్ కెన్ సర్వ్ టు అడ్వైజ్ ఆర్ మోడిఫై ప్రాక్టీస్. ఈ ఇండికేటర్ స్పీసీస్ని మానిటరింగ్ చేయడం వల్ల మనకు ఒక ఈకోసిస్టంలో ఉండే ఎన్విరాన్మెంట్లో ఏ విధమైన మార్పులు చేయవచ్చు, ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు ఫర్ బెటర్ హెల్తీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఇక్కడ ఈ ఇండికేటర్ స్పీసీస్ వల్ల మనకు తెలుస్తుంది. Another type of species, those are umbrella species. Umbrella, it indicates the requires large space. Umbrella species. These species unusually require large space and that provide protection for other species within the ecosystem. ఈ అంబ్రెల్లా స్పీసీస్ అనేటివి ఈకోసిస్టంలో ఎక్కువ ప్లేస్ని ఆక్రమించేస్తాయి. ఎక్కువ ప్లేస్ని ఆక్రమించడం వల్ల ఆ ప్లేస్లో మిగిలిన స్పీసీస్ అన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే దే ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ అదర్ స్పీసీస్ విత్ ఇన్ ది ఈకోసిస్టమ్. దోస్ స్పీసీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ అంబ్రెల్లా స్పీసీస్. ఎగ్జాంపుల్ బన్యాన్ ట్రీ. ఓకే, they also require only very scarce resources. Such species are usually absent in smaller areas with residual vegetation. వీటికి రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదన్నమాట. Charismatic species. These are the significant from social, cultural or anthroponic standpoints and usually attract. కొన్ని స్పీసీస్ అట్రాక్టివ్గా ఉంటాయి. అవి సామాజికంగా, తర్వాత సాంస్కృతిక పరంగా మానవ జాతులకి ఒక అట్రాక్టివ్ని కలిగించే కొన్ని స్పీసీస్ ఉంటాయి. దోస్ ఆర్ కాల్డ్ charismatic species. Recreational species. These species are popular for collection, growing or observation. కొన్ని స్పీసీస్ని, జాతుల్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి, పెంచుకోవడానికి, వాటిని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. థర్డ్ కేటగిరీలో మనము ఈ ప్లాంట్స్ని సంరక్షించుకుంటూ ఉంటాం, కన్జర్వేషన్ చేసుకుంటాం. దట్ ఈజ్ అబౌట్ స్పీసీస్ diversity, conservation of species diversity. Next come to the third one, that is conservation of ecosystem diversity. Some people have suggested ecosystem conservation is place of either genetic or species based approaches. That means genetic species డైవర్సిటీని కన్సర్వ్ చేసేదానికన్నా ఈ ఈకోసిస్టమ్ డైవర్సిటీని కన్సర్వ్ చేయడము ఈజీగా కూడా ఉంటుంది, అదే చేసుకోవచ్చు అని కూడా చెప్తుంటారు. దిస్ మెథడ్ అటెంప్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ రిప్రజెంటేటివ్ ఏరియాస్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ హ్యాబిటేట్ సైట్స్ ఆర్ మెయింటైన్డ్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ త్రూ అదర్ కంట్రోల్స్ ఆన్ ల్యాండ్ యూజ్. ఇక్కడ మనము ఈ ఈకోసిస్టమ్ ఏరియాస్ కానీ
ఆవాసాలు కానీ నెట్వర్క్ ద్వారా కానీ ఇంకా కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ని కంట్రోల్ చేసుకోవడం మనకు ఈజీగా ఉంటుంది. ఈ ల్యాండ్ని మనం యూజ్ చేసుకోవడానికి, వాటిని మానిటర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ నెట్ వర్క్ ద్వారా ఇంకా అదర్ ప్రాసెస్ ద్వారా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఏ డెసిషన్ ఆన్ విచ్ హ్యాబిటేట్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ కన్జర్వేషన్ ఈజ్ డిక్టేటెడ్ బై క్రైటీరియా సచ్ యాజ్ స్పీసీస్ రిచ్నెస్ అండ్ డిగ్రీ ఆఫ్ ఎండమిజం. మనము ఏదైనా హ్యాబిటేట్ ఒక నివాసాన్ని ఈకోసిస్టమ్ డైవర్సిటీ ఉండే హ్యాబిటేట్ని కన్జర్వ్ చేయాలంటే అది మనకు మనం క్రైటీరియా ఇచ్చుకోవాలి, ఏ పాయింట్స్కి ఇచ్చుకోవాలంటే స్పీసీస్ రిచ్నెస్కి, డిగ్రీ ఆఫ్ ఎండమిజం, సో స్థానీయత ఎంత ప్రమాణంలో ఉంది, స్పీసీస్ యొక్క రిచ్నెస్ ఎంత ప్రమాణంలో ఉంది, ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఆ ప్లేస్ని కన్జర్వేషన్కి చేసుకోవచ్చు. ఈకోసిస్టమ్ డైవర్సిటీ కన్జర్వేషన్ ఈజ్ ది చీపెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కన్జర్వింగ్ బోత్ జెనెటిక్ అండ్ స్పీసీస్ డైవర్సిటీ. ఈకోసిస్టమ్ డైవర్సిటీ కన్జర్వేషన్ చేయడము చీపెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్ దాన్ కన్జర్వింగ్ బోత్ జెనెటిక్ అండ్ స్పీసీస్ డైవర్సిటీ. జన్యు వైవిధ్యాలని, జాతి వైవిధ్యాలని మనం సంరక్షించుకోవడం కన్నా కూడా ఈకోసిస్టమ్ డైవర్సిటీని కన్జర్వ్ చేసుకోవడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మళ్ళా చీప్గా కూడా ఉంటుంది. ఇట్ రిక్వైర్స్ నో డీటెయిల్డ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టేటస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్ స్పీసీస్. This method is particularly useful for conserving the tropical rainforest ecosystem, whose species diversity has not yet been adequately studied or quantified. ఇక్కడ ఈ మెథడ్, దట్ మీన్స్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ చేసి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ను మనం కన్జర్వ్ చేయడానికి యూజ్గా ఉంటుంది. ఎందుకంటే దీని గురించి మనం ఎక్కువ డీటెయిల్గా not yet been adequately studied or quantified. This is about the ecosystem diversity conservation of ecosystem diversity. Thank you, students.